ప్రసిద్ధి చెందిన అమీన్పూర్ పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గంధ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. దర్గాలో మాజర్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాల్లో గంధం ఊరేగింపుతో పాటు భక్తులు సందడి చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నాటి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు నెలకొల్పిన దర్గా కావడంతో ఇక్కడ అనేక మహిమాన్విత శక్తులు ఉంటాయని దర్గాకు వచ్చేవారి నమ్మకం. చాలా మంది సెలబ్రిటీలు దర్గా దర్శనాన్ని సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అలాంటి కడప పెద్ద దర్గాలో ఏడాదికి ఒకసారి ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు ఈ ఉరుసు ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు చేస్తారు, దీని విశిష్టత ఏంది అని చెప్పడానికి ఉన్నటువంటి ప్రధాన పూజారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమీర్ గారు, ఏంటి ఈ కడప పెద్ద దర్గా యొక్క ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఉరుసు ఉత్సవాలు ఏ విధంగా చేస్తారు? ఇది ఖ్వాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతాయ్ రసూలుల్లా హజరత్ ఖ్వాజా సైషా పీరుల్లా మాలిక్ 16 బీదర్నే చూస్తారు. వాడు వంశీకులు 3వ వంశీకుడు సూఫీ సర్మసాని చిల్లాకష్ ఖ్వాజా సైషా ఆరిఫుల్లా మొహమ్మద్ హుసేన్ చిస్టుల్ ఖాజీ వారి గుర్తు ఈ రోజు నుంచి అంటే గంధం ఈ రోజు ఉంది. అంటే నవంబర్ 16 నుంచి 20 తేదీ వరకు జరుగుతుంది. ఈ రోజు గంధం మహోత్సవం మన పీఠాధిపతి ఖ్వాజా సైషా ఆరిఫుల్లా మొహమ్మద్ హుసేన్ చిస్టుల్ ఖాజీ వారి ఇంటి నుండి దర్గా గంధ కలశం దానిపైన పెట్టుకుని గురుగారు దర్గా పైన వచ్చి సదిపూలు చేసి గంధం ఎక్కిస్తారు. దాని తర్వాత ఖవాలి మొదలవుతుంది. దాని తర్వాత రెండవ రోజు ఖవాలి ఉరుసు రోజు ఒక ఖవాలి కార్యక్రమం పెద్దది జరుగుతుంది. అదే రోజు ఫస్ట్ 17వ తేదీ 8:30కి మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. మహిళా పోలీస్ స్టేషన్ కానించి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ వాళ్ళ చాదర్ వస్తుంది ఒకటి. ఆ చాదర్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మినిస్టర్ కలెక్టర్ గారు ఆ చాదర్ తలపైన తీసుకుని ప్రభుత్వం తరపున వస్తుంది. తీసుకుని దర్గా పైన చేసి సదీములు చేస్తారు. దాని తర్వాత ఒక డిన్నర్ ఉంటే తినేసి అలా ఖవాలి మొదలైపోతుంది. దాని తర్వాత 3వ రోజు ముషారా, ఆల్ ఇండియా ముషారా ఉంది. ఆ ముషారా పెద్ద పెద్ద మహాకవులు వస్తారు. చిన్న కవులు చాలా రాష్ట్రాల నుంచి పెద్ద రాష్ట్రాల నుంచి వస్తాయి. దాంట్లోనే ఒక చీఫ్ గెస్ట్ కూడా పరిచయం చేస్తాం. ప్రతిసారి రెహమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్, ప్రభుదేవ్, ఇంకొక సెలబ్రిటీ కూడా మీకు పరిచయం చేస్తాం. ఆ రోజు రాత్రి పరిచయం చేస్తాం. 19వ తేదీ ఉర్సు కవి సమ్మేళనం, ఇది ఖవాలి ఉంటుంది, సమాఖాని అంటారు దానికి. ఆ సమాఖానిలో రెహమాన్ వాళ్ళ శిష్యులంతా పాడతారు. ఆ రోజు ఉంటుంది. ఆ రోజు 20వ తేదీ రాత్రి మెరూని ఉంటుంది. పీఠాధిపతి గారు దర్గా నుంచి మయల్లా దర్గా కాడి నుంచి కృష్ణ హాలు, గోకులార్స, ఏ పాత కలెక్టరేట్, 1 టౌన్ సర్కిల్, గోకులార్ సర్కిల్, బీకేఎం స్ట్రీట్ నుంచి దర్గా వస్తుంది. వచ్చి సదింపు చేసి మళ్ళీ కొంచెం ఖవాలి అవుతుంది. దాని తర్వాత 21వ తేదీ ప్రజలకు అందరూ వచ్చిన వాళ్ళకి పీఠాధిపతి ఆగ్నేస్తారు పోయేదానికి. వీళ్ళకి వసతి దర్గా తరపు నుంచి అమీన్ విజన్ ఒకటి వేసినారు. ఆ విజన్లో ఎంతమంది వచ్చినా కానీ అనుకుంటే ఒక 8-9 వేల వరకు మనిషికి జనాలు అరేంజ్మెంట్ చేసినాము. షాదీఖానా, పెళ్లి మంటపం, జియారా, అది అమీన్ విజన్ ఒకటి ఉంది. 3 పూట్ల వాళ్ళకి అన్నం వసతి, వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అంతా హెల్ప్ పెట్టాము. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు అందరూ కలిసి సహకారాలు అందించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంటు ఈ విధంగా చాలా సహకారాలు అందిస్తున్నారు. అమీర్ గారు, ఊరుకు వీధికో దర్గా ఉన్న నేపథ్యంలో కడప పెద్ద దర్గా ఏంది ఇక్కడ ప్రత్యేకత? అంటే ఇది నేను చెప్పాను కదా, ఖ్వాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతాయ్ రసూలుల్లా హజరత్ ఖ్వాజా సైషా పీరుల్లా మొహమ్మద్ చిస్టుల్ ఖాజీ వారు బీదర్ కర్ణాటక వాళ్ళు, మన ప్రవక్త వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు అంతా ఇల్లు. నేను ఒక గురువు అయిపోతాను, నేను గురువే కానీ నా వరకే నాకు శక్తి అది లేదు. ఆ బ్లడ్ ఉంటుంది, అది మొహమ్మద్ ప్రవక్త వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు ఇల్లంతా. చిన్నవాళ్ళు లేదు, చాలా పెద్ద గురువులు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు నమ్మకంగా చెప్పడం వాళ్ళు కొంగు బంగారం నమ్ముకుంటే వాళ్ళ మొక్కుగా తీరుతుంది. వాళ్ళ నమ్మకం పైన ఏదైనా మొక్కుంటే వాళ్ళు ఖాళీ లేకుండా పోతుంది. వాళ్ళ ప్రజలకు తెలుసు మనం ఇట్లా చేయండి అయిందని జిల్లా ప్రజలే చెప్తారు ఇక్కడ ఏ విధంగా అయిందని. వాళ్ళ ఆరోగ్యం సరిగా లేదు, నీళ్లు తగ్గుతుంది, ఆరోగ్యం బాగా అవుతుంది. ఇంకా పెళ్లి సంబంధాలు ఉన్నాయి ఆడపిల్లలకు. ఇక్కడ దాదిమా దర్గా ఉంది, జడ తీసుకుని తెలిస్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇంకొక మొక్కుడు పిల్లలు లేరు, పెళ్ళిళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు, జేజమ్మ దర్గా ఉంది, ఆకు ఒక్కది ఒక మొక్కుబడింది. ఇక్కడ తీరుతాయి, నమ్మకంగా చెప్పాలి. ఎవరు ఇంతవరకు ఖాళీపోలేదు నా దృష్టిలో. ఆ విధంగా ఉంటుంది. ప్రతి ఉరుసు ఉత్సవానికి చాలా మంది సెలబ్రిటీలు వస్తారు, ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు. ఈసారి ఎవరెవరు వస్తున్నారు? అందరు వస్తున్నారు కానీ టైమింగ్ లేదు. రెహమాన్ గారు వస్తున్నారు, రామ్ చరణ్ వస్తామన్నారు. ఇంకా మన ప్రజెంట్ ఇప్పుడు మన సీఎం గారు కూడా వస్తామని చెప్పినారు, లోకేష్ గారు వస్తామన్నారు, మనకు పవన్ కళ్యాణ్ గారు వస్తామని చెప్పినారు, మన హోమ్ మినిస్టర్ గారు వస్తామని పిలిచినా వస్తామన్నారు. అది ఎప్పుడు వస్తారు ఎట్లా అనేది మనకు ఇంకా తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా అనేక ఏర్పాట్లను చేసింది. ఒక కడప జిల్లానే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున
భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్గాలో దర్శించుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి, మేలు జరుగుతుందనేది ఒక నమ్మకం. ముఖ్యంగా కడప పెద్ద దర్గా అంటే ఇక్కడ సెలబ్రిటీలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కడప పెద్ద దర్గాకు అపర భక్తుడు. ఆయన ప్రతి ఏటా కూడా ఆయనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా కూడా దర్గాలో ఉరుసు ఉత్సవాల్లో భాగంగా జరిగే గంధోత్సవంలో ఆయన ఖచ్చితంగా తన గంధాన్ని సమర్పించి ఆ గంధ మహోత్సవంలో ఆయన ఒక భాగస్వామి అవుతూ ఉంటారు. ఆయన దాన్ని ఒక ఆచారంగా కూడా పెట్టుకొని కొనసాగిస్తున్న పరిస్థితి. ఆయనతో పాటు ఈసారి మరికొంతమంది సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఈ కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారని మనతో పాటు పూజారి అమీర్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు రాముతో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.